హాయ్, హాయ్ మీ పేరు? అనుష. అనుష. బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? చూస్తున్నా. అందులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నిఖిల్. నిఖిల్. ఎందుకు నిఖిల్ అంటే మీకు ఇష్టం? నిఖిల్ అందరికంటే స్ట్రాంగెస్ట్ పర్సన్ కాబట్టి బిగ్ బాస్ హౌస్ లో బట్ మాటలు ఏమైనా ఫ్లిప్ అవుతున్నాడు అనిపిస్తుందా నిఖిల్ విషయం? అందరు అతన్ని ఫ్లిప్ అయినారు అనుకుంటున్నారు కానీ అతనే ఫ్లిప్ కావట్లేదు. యష్మి ఫీలింగ్స్ తో ఏమైనా ఆడుకున్నట్టు అనిపించిందా మీకు? రేష్మి ఫీలింగ్స్ తో ఆడుకున్నారని అందరు అంటున్నారు కానీ అతను ఏం ఆడుకోలేదు. ఆమెనే ఫ్లిప్ అయింది నిజంగా. అతన్ని డ్రీమ్ బాయ్ అని చెప్పేసి ఆమెనే క్రియేట్ చేసింది అన్న అతన్ని క్రియేట్ చేసింది. అంటే ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చాయి కదా, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో ఎవరు స్ట్రాంగ్ అనిపిస్తున్నారు మీకు? అంటే మొన్న రోహిణి గేమ్ మంచిగా ఉండే, అయితే తను స్ట్రాంగ్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. రోహిణి ఈ మధ్య అన్ని గేమ్స్ గెలుస్తుంది కదా, అంటే కక్షతో ఆడుతుందా? కక్ష ఏం లేదు కానీ తను ఆడడమే స్ట్రాంగ్ ఆడుతుంది. టికెట్ ఫైనల్కి తను సెలెక్ట్ అయింది కదా, ఎలా అనిపిస్తుంది రోహిణి? అంటే ఇక మాలో ఒకరు గర్ల్స్ లో ఒకరు ఉన్నారని హ్యాపీ. ఓకే. సో విష్ణుప్రియకి బ్లాక్ బ్యాడ్జ్ వచ్చింది కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? తను గేమ్ అనేది ఇంకా పృథ్వీ నుంచి ఉండి అతని నుంచి కాకుండా ఆమె ఆడితే బాగుంటది, కాకపోతే ఆమె అట్లా అంటే ఆడట్లేదు. నేను అఖిల్ చెప్పినప్పుడు కూడా పృథ్వీ అనేది నా పర్సనల్ చాయిస్, నా పర్సనల్ అది అని చెప్పింది కదా. అది ఆమె పర్సనల్ విషయం కాబట్టి ఇంకెవ్వరు ఏమనలేదు. నిఖిల్ సారీ అఖిల్ ఇంకా హారిక వచ్చారు కదా హౌస్ లోకి, ఎలా అనిపించింది? బాగుంది. ఓకే. అయితే ఇప్పుడు గేమ్స్ లలో బాగా అంటే నిఖిల్ కాకుండా ఇంకెవరు బాగా ఆడుతున్నారు అనిపిస్తుంది? నిఖిల్ కాకుండా అంటే రోహిణి. రోహిణి. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చాక బాగుందా, రాకముందు బాగుందా అంటే ఏం చెప్తారు? వచ్చాకనే బాగుంది. అప్పుడేం ఎంటర్టైన్మెంట్ అనేది ఏం లేదు, ఇప్పుడు ఉంది. ఓకే. అంటే ఈసారి గేమ్ లో కొట్లాటలు ఎక్కువ ఉన్నాయి, పర్సనల్ గజ్జలు ఎక్కువ పెట్టుకుంటున్నారు అని అంటున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? ఆగుతుందా? పర్సనల్ గజ్జలు ఉన్నాయని అంటున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? పర్సనల్ ఏం లేవు కానీ వాళ్ళే క్రియేట్ చేసుకుంటున్నారు అదంతా. ఓకే. ప్రేరణ గేమ్ ప్లే ఎలా అనిపిస్తుంది? ప్రేరణ స్ట్రాంగ్ ప్లేయరే. తను అప్పటి నుంచి స్ట్రాంగ్ ప్లేయరే, ఇప్పుడు కూడా స్ట్రాంగ్ గానే ఆడుతుంది. అంటే మొహం మీద చెప్తుంది తను అన్ని. చైల్డిష్ బిహేవియర్ ఎక్కువ చేస్తుంది కదా, చైల్డిష్ బిహేవియర్ వల్ల తనకి ఏమైనా దెబ్బ పడే అవకాశం ఉందంటే, ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా గేమ్స్? ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ అంటే అందరూ తనని ఏమంటారు బ్యాడ్ గా అనుకుంటున్నారు కాబట్టి ఒకవేళ ఓట్లు కొంచెం తగ్గుతాయి. అంటే కన్నడ టీం నుంచి తెలుగు టీం లోకి ప్రేరణ చేంజ్ అయింది అనిపిస్తుంది ఏమన్నా? కన్నడ టీం లాగా ఆడితే బాగుంటుందా, లేకపోతే ఇట్లా నార్మల్ గా ఉంటే బాగుంటుందా? నార్మల్ గా మా ఈ ప్లే ఇప్పుడు ఆడేటట్టు ఆడితే చాలు. అంటే ఇప్పుడు కన్నడ అని అంటున్నారు కదా, కన్నడ అనడం వల్ల మరి నిఖిల్ విన్నర్ అయ్యే ఛాన్స్ ఉందంటారా, లేదా రన్నర్ అయ్యే ఛాన్స్? ఎవరు వచ్చినా రాకున్నా నిఖిల్ అయితే ఖచ్చితంగా గెలుస్తాడు అతనే. ఓకే. విన్నర్ ఎవరైతారు, రన్నర్ ఎవరైతారు అంటే ఎట్లయినా నిఖిలే విన్నర్. రన్నర్ గౌతమ్ అన్న, పృథ్వీ అన్న. ఓకే. టాప్ 5 ఎవరు ఉంటారు? టాప్ 5 నిఖిల్ ఫస్ట్, నెక్స్ట్ గౌతమ్, తర్వాత పృథ్వీ, తర్వాత రోహిణి, ప్రేరణ. థ్యాంక్ యూ.